దేవుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళమంటే దేవునికి మళ్ళీ పరీక్షలు పెడతాడు. ఎవరు? మన గిదియోను దేవుని దగ్గరకు వచ్చి కొన్ని సూచనలు పెడతాడు. ఈ ఒక గొర్రెబొచ్చు తీసుకొని వచ్చి, ప్రభా మంచు పడాలి, దీని మీద మాత్రమే పడాలి, పక్కన పడకూడదు. ఏంటి? ఇప్పుడు మీరు ఏదైనా నీళ్ళు ఇట్లా పైన వదిలారండి, ఆ మధ్యలో ఒక చైర్ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఏంటంటే ఇప్పుడు నేను నీళ్ళు ఇలాగ పైన నుంచి పెడతాను, ఆ చైర్ మీద మాత్రం పడకూడదు, పక్కన పడాలి. హల్లెలూయా. దేవుడు అలాగే చేశాడు. ఓకే, తర్వాత ఏమైపోయింది? మళ్ళీ ఇంకోసారి, ప్రభా ఏమనుకోవద్దు, ఈ ఒక్కసారికి మాత్రం మన్నించు, మళ్ళీ ఈసారి నీళ్లు పెడతాను, చుట్టుపక్కల ఎక్కడ పడకూడదు, చైర్ మీదే పడాల. అర్థం అవ్వడానికి నేను చైర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఈయనేం చేశాడంటే, గొర్రెలు కదా వాళ్ళు పెంచుకునే వాళ్ళు, ఆ గొర్రెలు బొచ్చు పరిచి మంచంతా రాత్రిపూట పడుతుంది కదా, ఆ ఏంటనంటే మంచు మాత్రం ఏంటి అని అంటే ఈ గొర్రె బొచ్చు మీదే పడాలి, పక్కన పడకూడదు. అలాగనే పడుతుంది. మళ్ళీ దాన్ని తుడిచేసి ఈసారి ఏంటనంటే మంచు చుట్టుపక్కల పడాలి కానీ. హల్లెలూయా. అప్పుడు ధైర్యం తెచ్చుకుంటాడు. సూచనలు అడగడము మంచిదే, దేవుని రాజ్యంలో తప్పేం లేదు. అయితే సాతాను కూడా చాలా తేలికగా సూచనలను బట్టి ఏం చేస్తాడంటే మనల్ని మభ్యపరిచి తప్పుడు మార్గంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతున్నదా? నువ్వు ప్రార్థన చేసుకుని ఉంటావు అనమాట. ఏంటంటే ఇప్పుడు ఇంకా నీకు వివాహం అయినదు, వివాహం కాకపోయేసరికి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాను, నేను ఫలానా ఆమెను చేసుకోవాలనుకుంటున్నాను, ఆ అమ్మాయి నీ చిత్తమే అయితే ఎవరో ఒకరు రెడ్ కలర్ డ్రెస్లో రావాలి నాకు సూచనగా. హల్లెలూయా. దేవుడు ఒకవేళ ఏంటంటే చెప్పిండొచ్చు, ఫలానా వాళ్ళు దేవుని చిత్తం కాదని దేవుడు చెప్పిండొచ్చు. అయినా కూడా నువ్వు కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఏం చేస్తావు? దేవుని దగ్గర ఫలానా సూచనను పెట్టి ఇది జరిగితే అది నీ చిత్తం కాదు, ఇది జరిగితే అది నీ చిత్తం అనేటువంటి లాజిక్లు మ్యాజిక్లు అన్ని దేవుని దగ్గర పెట్టేసరికి పక్కన సాతాను కూడా వింటాడు. వినుకోకుండా ఉంటాడా? వాడేం చేస్తాడు? అదే పనిగా ఆ టైంలో నిన్ను రాంగ్ చాయిస్ని, రాంగ్ పర్సన్ని, లేకపోతే రాంగ్ సిచ్యువేషన్ లోనికి నడిపించడానికి అదే పనిగా వాళ్ళ మనసులలో వాడేం చేశాడంటే ఆ కలర్ని రెడ్ కలరే, హల్లెలూయా, రెడ్ కలరే వేసి పంపిస్తాడు అనమాట. అప్పుడు ఏమైపోతుందో చెప్పండి? అబ్బా ఇది దేవుని చిత్తము. యూ మస్ట్ కమ్ టు ద అవేర్నెస్ వెదర్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. నువ్వు ఒక మెచ్యూరిటీలోనికి రావాలి దేవుని రాజ్యంలో, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, దేవునితో సమయం గడుపుట ద్వారా తప్ప ఇక ఏ మార్గములో కూడా నువ్వు ఆ జ్ఞానములోనికి రాలేవు. అది దేవుని చిత్తమా కాదా అని నువ్వు తెలుసుకునలేవు. ప్రధానమైనటువంటి మార్గం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని బాగా చదవగలిగితే చాలు. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకునగలవు. ప్రతిసారి సూచికల వెంబడి వెళ్ళాల్సినటువంటి పని మనకు, హల్లెలూయా, అది ఎటువంటిదంటే అదేదో ఊర్లో పేరొద్దు, ఆ ఊర్లో గుండోడు ఉంటే చాలు అన్నట్టుంది అనమాట. అన్ని గుండ్లే ఆ ఊర్లో. అమ్మయ్య ఇన్ని కన్ఫర్మేషన్లు వచ్చినాయి అనుకో, నువ్వు అడుగులు వేసుకున్నా పోయామనుకో. అటువంటి విధంలో మనం ఉండకూడదు. కొంతమంది ఫోన్లు చేసి, అన్నా నేను ఫలానా సూచనలు పెట్టుకున్నా, ఫలానా దేవుడి చెడే ఫసాపంట. నాకు అర్థమైపోతుంది, ఫలానా అనగానే పసు పక్కన పెట్టావన్నీ. దేవుడు ఏం చెప్పాడు? వాక్యం ఏం చెబుతా ఉంది? నేనేం చెప్తాను? ఎందుకంటే చూసి ఇవన్నీ ఏది దేవుని దగ్గర మొదటగా మనకు వచ్చిన కళ కానీ, దర్శనము కానీ, సూచన కానీ అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా కాదా, లేకుండా నువ్వు ఎలాగ దేవుని చిత్తాన్ని నిర్ణయించుకోగలవు? హల్లెలూయా. ఇక్కడ ఆ పరిస్థితి చాలా కఠినమైన పరిస్థితి అక్కడ జరుగుతున్నది గిద్యోను యొక్క జీవితంలో. అందుకే దేవుడే దిగి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే అతనికి కావలసిన సూచనలంతా ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ కూడా వివాహపు నిమిత్తము ఇట్లాంటి సూచనలు పెట్టుకునే వెళ్ళిపోతావు. హల్లెలూయా.